హాయ్ అండి, చూడండి కొత్త ఆవకాయ ముక్కలాగా ఆ మసాలాలో చికెన్ అప్పుడే ఎంత బాగా అయిపోయిందో. చక్కగా ఆయిల్ తేలింది కనిపిస్తుంది కదండి, కొత్త ఆవకాయలాగా. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకోవాలండి. చూడండి కలర్ఫుల్గా ఎలాగొచ్చిందో. ఆ కాస్త వాటర్ చాలు. ఇలా వేసుకున్నాం కదండి, ఒక 2 సెకండ్లు ఉడితే చాలండి. అండి కూర అయితే ఇగో కర్రీ ఉడికిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. దీంట్లో ముందుగా వేపించుకున్న జీడిపప్పు వేసేస్తున్నాను. ఇలా చూడండి, కొత్తిమీర చూడండి. ఇలా రెడీ చేసుకుంటే ఇంకెలా ఉంటుందండి కర్రీ. ఆహా ఏమి రుచి తినరామయమచ్చి అన్నట్టు మన ఇంట్లో తయారు చేసుకుంటే ఈ కర్రీ టేస్టు ఎంత డబ్బెట్టుకొనుకున్నా రాదండి. మీరు ఇలాగా